పరిపాలన విధానం అయితే పవన్ కళ్యాణ్ వచ్చాక బాగుందంటున్నారు. మంచిగుందంటున్నారు పవన్ కళ్యాణ్. మా ఏరియా అండి పిఠాపురం. పవన్ కళ్యాణ్ మాది కూడా పిఠాపురం అండి. కనిపిస్తుందండి, కనిపిస్తుంది. అయినా మేము వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ అయిన తర్వాత మా పిల్లల గంట అంటారు పవన్ కళ్యాణ్ అయిన తర్వాత డెవలప్మెంట్ అయిందండి. మరి ఎలక్షన్స్ టైంలో పిఠాపురం ఎమ్మెల్యే అన్నారు. మరి తీరా ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను ఎలాగా ఫీల్ అవ్వలేదు. నాకు తెలియదు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? ఫ్రీ బస్ పెట్టిన తర్వాత లేబర్కే ఉపయోగం అండి. అది రైతులకు కాదు కదా, లేబర్కే ఉపయోగం. మరి ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా కొంచెం నష్టపోతున్నారని చెప్పేసి ఆటో డ్రైవర్లకు కూడా ఇప్పుడు 15,000 ఇవ్వడానికి రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ అంతే నిజమే, కరెక్ట్ అండి అది. చంద్రబాబు నాయుడు అయితే ప్రతి ఒక్కరిని లేబర్ని రైతుని అందరినీ చూస్తాడండి ఆయన అయితే. మరి జగన్ అంటే ఉన్నవాళ్ళకే పెట్టాడు, ఉన్నవాళ్ళకి పెట్టాడు. లేదు, జగన్ జగన్ వైసీపీ ఉన్నప్పుడు చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పూర్ ఫ్యామిలీస్ లబ్ధి పొందారని చెప్పేసి అంటారు. వాళ్ళకి ఎక్కువ పథకాలు ఇచ్చి వాళ్ళకి ఇచ్చారు కదా. మరి ఈ కూటమి ప్రభుత్వంలో అలా లేదు కదా. అదైతే నాకు తెలియదండి. పవన్ కళ్యాణ్ వచ్చాక మా ఏరియా అంతా బాగానే చేస్తున్నాడండి. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు? వైసీపీ వస్తుందంటారా? వైసీపీ వస్తుంది. అంతా ఒకేసారి ఒకరికే రాదు కదా. అటు వస్తుంది, ఇటు వస్తుంది, అటు వస్తుంది. సరే.